హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం భూముల రీసర్వేకి సంబంధించి ఒక సూపర్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం చాలా వరకు పట్టాదారు పాస్ పుస్తకాల్లో తప్పులనేది నమోదన్నది అవ్వడం, గతంలో రీసర్వేలో చాలా వరకు తప్పులనేది దొరికినట్లయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క రీసర్వేకి సంబంధించి తప్పనిసరిగా రైతు దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేసే సమయంలోనూ, అలాగే చివరిలో కంప్లీట్ అనేది చేసిన తర్వాత రైతు ఈకేఎస్ అనేది తప్పనిసరి అనేది తెలియజేయడం జరిగింది. అంటే మొదట్లో ప్రారంభించేటప్పుడు కానీ, అలాగే చివరిలో రీసర్వే అనేది పూర్తి అనేది అయిన తర్వాత రైతు పూర్తిగా వారి యొక్క వివరాలు అనేది చెక్ చేసుకున్న తర్వాత అంతా కరెక్ట్ గా ఉందని రైతు నుంచి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనేది చెప్పి బయోమెట్రిక్ అనేది వేసినప్పుడు మాత్రమే ఈ యొక్క రీసర్వే అనేది పూర్తి అనేది అవుతుందని ఏపీ ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. వెబ్లాండ్ లో ఉన్న డేటా ఆధారంగా రైతులకు ముందుగానే నోటీసులు అయితే అందజేస్తారు. అంటే రైతుకు పలానా తేదీన సర్వే అనేది నిర్వహిస్తున్నారు, దీనికి సంబంధించి రైతు తప్పనిసరిగా రావాలని ముందుగా నోటీస్ అయితే అందజేయాల్సి ఉంటుంది. రైతు వచ్చిన తర్వాత మాత్రమే ఈ యొక్క రీసర్వే అనేది అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. రైతు అనేది రాకపోయినప్పుడు మీరు రీసర్వే అనేది చేయడానికి అయితే, అంటే అధికారులు రీసర్వే చేయడానికి అయితే లేదు. తప్పనిసరిగా రైతు వచ్చిన తర్వాత రైతు నుంచి ముందుగా స్టార్ట్ అనేది చేసే సమయంలో ఒక ఓటీపీ అనేది, అంటే రైతు నుంచి దీనికి సంబంధించిన కేవైసీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. రీసర్వే అనేది కంప్లీట్ అనేది అయిన తర్వాత అన్ని డీటెయిల్స్ అనేది కరెక్ట్ గా కనుక ఉన్నట్లయితే రైతు నుంచి చివరి దశలో ఈ యొక్క ఈకేవైసీ మరొకసారి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సర్వేలో ఎటువంటి తప్పులు అనేది ఉన్నా సరే వెంటనే అధికారులు కనుక తెలియజేసినట్లయితే మరొకసారి సర్వే అనేది చేయడం లేదా తప్పులు ఉన్నట్లయితే సవరించడం అంటే జరుగుతాయని, అలాగే ప్రస్తుతం పట్టాదారు పాస్ పుస్తకాల్లో కూడా చాలా వరకు తప్పిదాలు అనేది దొరుకుతున్నట్లు, ఇవి జరగకుండా ఉండడం కోసం రెవెన్యూ శాఖ కొత్త మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది. రీసర్వే విధానాల్లో ఈ యొక్క మార్పులు అనేది తీసుకొచ్చినట్లు వెబ్లాండ్ లో ఉన్న వివరాల ఆధారంగా రైతుకు ముందుగా నోటీసులు అయితే అందజేస్తారు. అలాగే ఈ యొక్క రైతుకు సంబంధించిన రీసర్వే అనేది కంప్లీట్ అనేది అయిన తర్వాత గ్రామ సభల ద్వారా పట్టాదారుకు సంబంధించి కావచ్చు, అలాగే రైతులకు సంబంధించి గ్రామ సభలకు పిలిచిన తర్వాత రికార్డులు అన్ని, అంటే రీసర్వే అనేది చేసిన తర్వాత రికార్డులు అన్ని అధికారులు గ్రామ సభల్లో అయితే ప్రదర్శించడం జరుగుతుంది. పేరు పేరున పట్టాదారు పాస్ పుస్తకాలు అనేది అయితే తెలియజేయడం జరుగుతుంది. ఇందులో ఎటువంటి అభ్యంతరాలు కనుక లేకపోయినట్లయితే పట్టాదారు పాస్ పుస్తకాలు అలాగే రీసర్వే అనేది తుది దశకు అయితే వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఏదైనా సరే అభ్యంతరాలు కనుక వచ్చినట్లయితే మరొకసారి సర్వే అనేది చేయడం, ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే సవరించడానికి ఛాన్స్ అనేది ఉంటుందని భూములకు సంబంధించి ఈ యొక్క రీసర్వేలో ఈ యొక్క కొత్త నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. రైతు ఓకే అనేది అయినప్పుడు మాత్రమే దీనికి సంబంధించిన సర్వే అనేది కంప్లీట్ అనేది చేయాలని అధికారులకు తప్పనిసరిగా ఈ యొక్క ఆదేశాలు అయితే రావడం జరిగింది.